బ్రో కల్కి సినిమా రిలీజ్ అయినప్పుడు బుజ్జి ఎంత ఫేమ్ అయిందో సో మళ్ళీ మనం సపరేట్గా మాట్లాడుకోని అవసరం లేదు. యాక్చువల్గా బుజ్జి కార్ని అయితే చాలా స్టేట్స్లో తిప్పారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ప్రభాస్ గారు బుజ్జి బ్లూటూత్ని లాంచ్ చేశారంట. సో ఏంటి దాని సంగతి? అది బుజ్జి టైప్లో అంటే ఈ బొమ్మ ఉంది కదా, సో ఆ టైప్లో సేమ్ బ్లూటూత్ స్పీకర్ వస్తుంది అనమాట. సో అది మార్కెట్లోకి వచ్చింది. మన బోట్ ఫేమస్ కంపెనీ బోట్ వాళ్ళు తయారు చేశారు. దాన్ని ప్రభాస్ గారితో లాంచ్ చేయించారు అనమాట. సో నిజంగా అది దానికి మార్కెట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ బుజ్జి టైప్లో ఏదైనా టాయ్ కొనుక్కొని పెట్టుకోవాలని చాలా మంది ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ అనుకుంటారు. చిన్న పిల్లలకు బాగా కనెక్ట్ అయింది. సో ఈ బ్లూటూత్ అనేది ఇంట్లోకి వెళ్తే ఆ పిల్లలు బుజ్జిని నిరంతరం చూడొచ్చు. ఎందుకంటే మనం అలెక్సా కొనుక్కోవచ్చు, బుజ్జిని కొనొచ్చు. సో ఆ బుజ్జి బొమ్మలాగా ఉంటే అది చూసినప్పుడల్లా మనకు కల్కి సినిమా గుర్తొస్తుంది. అంటే ఇది ఓన్లీ బ్లూటూత్ పరగేనా లేదంటే అలెక్సా టైప్ ఆఫ్? అదే తెలియదు. అదే అసలు ఏం లాంచ్ చేశారని బోట్ కంపెనీ వాళ్ళ సర్చ్ లోకి వెళ్ళి అది ప్రభాస్ గారు అయితే ఒక వీడియో పెట్టారు. సో ఇట్లా లాంచ్ చేస్తున్నట్టు. అది అఫీషియల్ గా సైట్ లోకి అమ్మడానికి సేల్ కి వచ్చిందో లేదనేది తెలియదు. మేబీ ఈ రోజు నుంచే సేల్ రాబట్టి ఆయన అంత వీడియో స్టార్ట్ చేసి ఉంటారు. సో ఏంటంటే అది ఉంటే అది ఇంట్లో ఉందనుకోండి, ఆ బుజ్జి షేప్ అనేది చూసినప్పుడల్లా మనం ప్లే చేసినప్పుడల్లా అదే గుర్తు, మన కల్కి సినిమా గుర్తొస్తుంది. ఆ బుజ్జిని షేప్ చూసినప్పుడల్లా మనం ఇంట్లో కొన్ని వాటర్ బాటిల్ చూస్తామండి, అది యాడ్ చేసిన వాళ్ళు థమ్స్అప్ చూస్తే మహేష్ బాబు గారు, అట్లా కొన్ని ఐటమ్స్ చూస్తే అది ఆ హీరో స్ట్రైక్ అయిపోతాడు మనకి. సంతూర్ చూసినప్పుడు మహేష్ బాబు గారు, అట్లా ఇంకేమన్నా పెప్సీ చూసినప్పుడు పాత పెప్సీకి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా గుర్తొచ్చేవాళ్ళు, అట్లా ఏంటంటే ఇప్పుడు ఈ బుజ్జిని చూస్తే ప్రభాస్ గారు గుర్తు రావాలి, కల్కి సినిమా గుర్తు రావాలి అట్లా. సో ఇది ఒక యూనిక్ ఐడియా అని చెప్పొచ్చు. ఇప్పుడు మూవీ రిలీజ్ టైంలో కూడా వాళ్ళు ప్రమోషన్ అలానే చేశారు. బుజ్జి కార్ని అయితే సో టాయ్స్ గా రెడీ చేసి అందరికి ఇవ్వడం కానీ లేదంటే సేల్ పెట్టడం, బుజ్జిని మెత్తగా టాయ్ లాగా చేసి పిల్లల కోసం అందించారు. కొంతమంది పిల్లలకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చారు. సెలబ్రిటీ కిడ్స్ కూడా పంపించారు సపరేట్ గా టాయ్స్ ని. అవును. సో ఏంటంటే మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ అలాగే ఇప్పటికి కూడా ఈ ఫేవర్ అయితే తగ్గట్లేదు. అలాగే మళ్ళీ ఇప్పుడు బ్లూటూత్ కూడా రెడీ చేయడం. సో ఇక్కడ నుంచి ఏమైనా కల్కి 2 మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేసినట్ట? అట్లా ఏం కాదండి. ఎందుకంటే ఇది ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళ సేల్స్ పెంచుకునే క్రమం. ఇప్పుడు మనం బుజ్జి కోసం కొనేస్తున్నాం, బోట్ కంపెనీ వాడు దాన్ని చూస్తామా చూడమా అని పక్కన పెడితే బుజ్జి నుంచి ఒక బ్లూటూత్ స్పీకర్ వచ్చిందంట అని కొనేస్తాం అంతే. అలా కూడా ఉంటారు. కొంతమంది ఏంటంటే ఆ బోట్ కంపెనీ గురించి తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది కొంటారు. ఇట్లా వచ్చిందా, ఓకే యూనిక్ ఐడియా బాగుంది కొని పెట్టుకుందాం అని. అది అన్నాళ్ళు పనిచేస్తుంది అనేది దాని ఓపిక. సో ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారు లాంచ్ చేశారు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ తో అయినా సరే ఆయన ఫ్యాన్స్ కూడా చాలా మంది కొంటారు అట్లా. బట్ చూద్దాం మరి ఇది ఎంతవరకు సేల్స్ పరంగా వెళ్తుంది అనేది.